విజయ డైరీని తన మేనమామ నుండి తను లాక్కోవాలని చూస్తోంది భూమా అఖిలప్రియ. తన సోదరుణ్ణి అక్కడ పెట్టాలని చూస్తోంది, విఖ్యాత్ రెడ్డిని చైర్మన్గా చేయాలని. అయితే అక్కడ రైతుల నుంచి అంగీకారం కుదరలేదు. అంతకుముందు అక్కడ సొసైటీకి డబ్బులు ఎగ్గొట్టారన్నటువంటి కారణంగా అతను పోటీకి అనర్హుడైనటువంటి సందర్భంలో ఒక సొసైటీ దగ్గర తమకున్నటువంటి పలుకుబడితో తను అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు రికార్డు క్రియేట్ చేశారు. అయితే దాని మీద విచారణకి ఆదేశిస్తే ఆ విచారణలో త్రిసభ్య కమిటీని వేస్తే ఆ త్రిసభ్య కమిటీ అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని తేల్చింది. ఇప్పుడు అసలు వివాదం నడవబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో తన సోదరుణ్ణి చేయడం కోసం అన్ని వ్యవస్థలని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నది. మొన్న మధ్యన ఎంత డైరీకి వెళ్ళి వాళ్ళ ఆ సీట్లోనే కూర్చుని అఖిలప్రియ చేసిన హడావిడి చూసాం. అట్లాగే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? నేను అనుకున్నది జరగాలి అంటే ఎంతకైనా తెగిస్తాను అనేటటువంటి ఆవిడ నైజం నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.